వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాస కార్యక్రమం. ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించిన సంక్షేమ అధికారి. వరద బాధితులకు చేయూతనందించిన హెని కృష్ణ, హార్వెస్ట్ ఇండియా సంస్థలు. నిత్యావసరాలను పంపిణీ చేసిన సంస్థ నిర్వాహకులు కత్తెర సురేష్. వి హనుమంతరావును మర్యాదపూర్వకంగా కలిసిన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి తనపై పెట్టిన నమ్మకాన్ని నెరవేరుస్తానన్న పిసిసి. ఇక డీటెయిల్ చూస్తే జగిత్యాల జిల్లాలోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెట్పల్లి పట్టణం విద్యుత్ రెడ్డి గార్డెన్లో పోషణ మాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బి నరేష్ మాట్లాడుతూ 5 సంవత్సరాల పిల్లల్లో లోపపోషణను, రక్తహీనత, గర్భిణీలు, బాలింతలలో రక్తహీనతను నివారించి పిల్లల్లో పోషణ స్థాయిని పెంపొందించడానికి ప్రభుత్వం నిర్దిష్టమైన లక్ష్యాలతో పనిచేస్తుందన్నారు. పిల్లల్లో లోపపోషణ నివారించడానికి పోషణ మాసం అనే ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా గ్రామ, మండల స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. మండల అధికారి మహేశ్వర్, మండల ప్రజా పరిషత్ అధికారి రామకృష్ణ, జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బి నరేష్, సిడిపిఓ మణెమ్మ, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ మధుకుమార్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. పోషణ మాసం రాష్ట్రీయ పోషణ మాసం 7వ పోషణ మాసాన్ని మెట్పల్లి నిర్వహించడానికి ఈరోజు ఇక్కడ ప్రాజెక్ట్ స్థాయిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పోషణ లోపం వల్ల పిల్లలు వారి యొక్క మానసిక స్థితి, శారీరక స్థితి ఎదుగుదలను ఉండట్లేదని గమనించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో పోషణ మాసం నిర్వహించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనకి పిల్లల్లో పోషణ లోపం వల్ల వారి యొక్క మెదడు సరిగ్గా పరిపక్వత చెందకపోవడం వల్ల మందబుద్ధి కలిగిన పిల్లలు మనకి గమనించడం జరుగుతుంది. మరి వాళ్ళ యొక్క పోషణతో పాటు వారి యొక్క మెదడును ఉత్తేజితపరచడానికి ఈ సంవత్సరం నుంచి మన రాష్ట్రంలో పోషణ్ బి, పడాయి బి కింద ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని అంగన్వాడీ మరియు పూర్వ ప్రాథమిక పాఠశాలగా గుర్తించి ప్రతి స్కూలు కూడా పిల్లలకి కిట్స్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఆటలతోని, పాటలతోని, నృత్యాలతో కూడిన ఒక పాఠ్య ప్రణాళికను రూపొందించడం జరిగింది. తద్వారా పిల్లలందరూ ఉత్తేజితులై వారి యొక్క అభిజ్ఞ జ్ఞానాన్ని పెంపొందించటకు కృషి చేయడం జరుగుతుంది. ఇట్టి విషయాలను ముఖ్యంగా పోషణ లోపం వల్ల మ్యామ్ పిల్లల వల్ల ఏ రకంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగుతుంది, తద్వారా వారి యొక్క ఎదుగుదల లేకపోవడం వల్ల ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్క గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ద్వారా అక్కడ ఉన్న తల్లులకి గర్భం దాల్చినప్పటి నుండి వారు ఖచ్చితంగా పోషణ అనేది తీసుకొని వాళ్ళ పిల్లలకు లోపపోషణ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని పోషణ మాసం ద్వారా వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా వినియోగించుకొని అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చిన పోషణను తీసుకొని తద్వారా లోపపోషణ లేని జిల్లాగా మార్చడం కృషి చేస్తుంది. థ్యాంక్ యూ. రాష్ట్రీయ పోషణ మాస కార్యక్రమాలు మన మెట్పల్లి పట్టణంలో చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలు వారానికి ఒక థీమ్గా తీసుకొని చేపట్టడం జరుగుతున్నది. అంగన్వాడీ కేంద్రాలలో ప్రతి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా చెట్లు కూడా
ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఒక బొప్పాయి చెట్టు, ఒక కరివేపాకు చెట్టు, ఒక మునగ చెట్టు, నిమ్మ చెట్టు నాటించడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే వయసుకు తగిన బరువు పిల్లలు ఉండాలి, లోపపోషణ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వ ఆదేశానుసారంగా మన గ్రామంలో కానీ మన పట్టణంలో ఎవరు కూడా బరువు తక్కువ పిల్లలు లోపపోషణ లేకుండా అవగాహన కల్పిస్తూ కృషి చేస్తున్నారు. అదేవిధంగా ప్లే స్కూల్ సిలబస్ కూడా మాకు ఇంగ్లీష్ సిలబస్ వచ్చింది. ఈ అంగన్వాడీ కేంద్రాలకు ప్రీ ప్రైమరీ స్కూల్ అనే పేరు కూడా మార్చడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఇంగ్లీష్ మీడియం సిలబస్ బుక్స్ అన్ని పిల్లలకు వచ్చినాయి కాబట్టి అందరూ అంగన్వాడీ కేంద్రాలకు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ అంగన్వాడీ కేంద్రంకి వచ్చి అక్కడే భోజనం చేసి వెళ్ళాలని కోరుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. విజయవాడలో జరిగిన వరద బీభత్సంలో సర్వం కోల్పోయిన వరద బాధితులకు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు 55వ డివిజన్లోని వరద బాధితులకు తన సొంత నిధులతో 2500 మందికి చీరలు పంపిణీ చేశారు. కట్టుబట్టలు తప్ప ఏమీ మిగిలని వరద బాధితులు ఎంతో సంతోషంతో ఎంఎస్ రాజును ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎంఎస్ బేగ్, డివిజన్ అధ్యక్షులు జాహిద్, ప్రధాన కార్యదర్శి శంకర్, వడ్డాది రమణ, చిన్న, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రామారావు నాయకులు పాల్గొన్నారు. కొంచెం పక్కన రే వాయిస్ లేక సామ్య తీసేసుకున్నారమ్మా తీసుకున్నారు మీ వాళ్ళు తీసుకున్నారు. ఎదురుకురా అఖిలాన్ దగ్గర అఖిలానికి వీడియో చేస్తాను. నేను పంపిస్తాను. లైన్ టేబుల్ మీద పడద్దు. గుంటూరు జిల్లా కొల్లిపురం మండలం అన్నవరపులంక గ్రామంలో వరదల వలన సర్వం కోల్పోయిన గ్రామస్తులకు గుంటూరు జెడ్పీ చైర్మన్ ఎని క్రిస్టినా, హార్వెస్ట్ ఇండియా సంస్థ నిర్వాహకులు కత్తెర సురేష్ సహకారంతో దుప్పట్లు, దోమతెరలు, వంట పాత్రలను పంపిణీ చేశారు. అనంతరం అన్నవరపులంక, ఈపూరు లంకతో పాటు ఇతర లంక గ్రామాల పరిధిలో వరదలతో మునిగిన పసుపు, అరటి, కంద, మొక్కజొన్న పంట పొలాలను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి పరిటాల సునీత పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కనకాల మధుసూదన్ ప్రసాద్ తదితర చాలా బాధ వేస్తుందంటే ఒక రైతుగా మేము కూడా రైతులమే కాబట్టి రైతు ఎంత పెట్టుబడి పెట్టాడనే విషయం మాకు కూడా తెలుసు. ఇక్కడ చూస్తే కంద కానీ, పసుపు కానీ, అరటి ఇలాంటివి ఎన్నో పంటలు కూడా పెట్టారు. ఒక్కరికి కూడా ఏ ఒక్కరికి కూడా ఒక
రూపాయి కూడా దాంట్లో వచ్చే పరిస్థితి లేదు. ఎకరాలు పెట్టారు కానీ పసుపు దాదాపు ఒక ఎకరాకు వచ్చి ₹1,00,000 ఖర్చు కూడా వస్తుంది. అంత పెట్టుబడి పెట్టిన వాళ్ళంతా కూడా వర్షాలు వచ్చి కూడా మొత్తం మునిగిపోయినాయి పంటలు. వాళ్ళు రైతుల బాధలు చూస్తే చాలా బాధేస్తుంది మనకు కూడా. అవన్నీ కూడా నేను అన్నగారు కూడా పరిశీలించడం కూడా జరిగింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలక్పల్లి రెవెన్యూ రాళ్లకత్వ గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న నూతన కంకర క్రషర్ క్వారీలపై వాస్తవ సమాచారాన్ని ఇవ్వాలని స్టేట్ మైన్స్ ఆఫ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు మైనింగ్ ఏడీ సంగారెడ్డి డీడీ నిజామాబాద్ రెవెన్యూ అధికారులు ఇచ్చేసి ప్రభుత్వ అనుమతులు ఇచ్చిన స్థలాన్ని సందర్శించారు. గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న చెరువులు, కుంటలు, కాలువలు, పంట పొలాలు చూపించి రైతులు వాస్తవ సమాచారాన్ని ఉన్నతాధికారులకు రిపోర్టు ఇవ్వాలని చేసిన అధికారులను కోరారు. కార్యక్రమంలో శివనగర్, రాళ్లకత్వ, దాదిగూడ గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు. ఇక్కడ వస్తుంది కదా, అది కూడా మార్క్ చేస్తున్నాం. మాకు ఆన్ ఫీల్డ్ లో చెప్పిన ప్లేసెస్ రఫ్ గా పెట్టాను. సైనో అది కరెక్ట్ గా ఉంది. ఇది ఇంకా రఫ్ లెవెల్ లొకేషన్. ఇది గివ్ ఆర్ టేక్ 50 మీటర్స్ అటు ఇటు చూసుకోవాలి. బట్ దిస్ ఇస్ ద బఫర్ జోన్ ఆఫీషియల్లీ మార్క్ బై హెచ్ఎండి. మా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పింక్ ఎవ్రీథింగ్ ఇస్ బఫర్ జోన్ అండి. ఇవన్నీ ఇది FTL. నేను FTL లోనే ఇంకా లోపల పెట్టి మైనస్ చేయాలి సార్. ఇంతకుముందు మీరు ఇంకోటి ఏదో అడిగారు, ఇంకొకటి మనోజ్, ఇది కూడా మార్క్ చేయాలి. వీడియో కవరేజ్ అందరూ మరి నీకు అర్థమవుతుందా అన్న? ఒక్కొక్కరు ఇగో బాగున్నాడు. ఏం
ఆది రామకృష్ణ రాలకత్వ గ్రామం. నేను ఒక రైతును. నాకు కూడా 286 సర్వే నెంబర్లో నాకు భూమి ఉన్నది. 287 పక్కనే పట్టా పొలం ఉన్నది. అయితే ఇక్కడ పాత క్రేషర్లతో ఇబ్బంది అవుతున్నాయని మేము గతంలో పబ్లిక్ హియరింగ్కు చెప్పినాము. అయినా సరే మొండి వ్యవహారంతో వస్తున్నాయి. ఇప్పుడు పనులు కొనసాగుతున్నాయి. దాని మీద మేము గత 4 నెలల నుంచి లీగల్గా మన పోలీసులను బెదిరించితే కాబట్టి ఆ పోలీస్ అధికారులు రెవెన్యూ వాళ్ళు లీగల్గా ఉండి వాళ్ళ పర్మిషన్లు ఉన్నాయంటే మేము కూడా లీగల్గా ఒక 4 నెలల నుంచి పోరాడుతున్నాం. అయితే ఈరోజు మైనింగ్ అధికారులు నా పేరు వీరనాల సత్యనారాయణ, మా సొంత గ్రామం శివానగర్. ఈ రాలకత్వ శివానగర్ గాదిగూడెం ఈ పరిధిలో వెలిసినటువంటి కంకర విషయంలో విషయానికి ఈరోజు సర్వే నెంబర్ పరిధిలో ప్రభుత్వ అధికారులు, మైన్స్ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు సర్వే చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడి రైతులు రకరకాలుగా ఇబ్బందులు పడుతూ వారిల వల్ల ఈ కంకర మిషన్ల వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ ప్రజానికం అంటే మొత్తం ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ధ్వంసం చేస్తుంది. అంటే ప్రజల్ని చంపేయడానికి ఈ రూల్స్ చేస్తున్నాం, మాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ మా నియోజకవర్గంలో కెమికల్ స్పాట్ పెట్టి మహమ్మారి క్యాన్సర్ లాంటి వ్యాధులే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఏంటంటే ఈ పొడంచేరు నియోజకవర్గంలో 20-25% ఆ కెమికల్ ప్లాంట్ వల్ల వాళ్ళ ప్రాణాలు బలి ఉంటాయి. సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బోరబండ సాయిబాబా నగర్ బస్తీలోని తలసేమియా వ్యాధిగ్రస్తులు, ఖమ్మంలో నిరుపేద ప్రజల కొరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమ బస్తీ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో 500 మంది రక్తదానం చేశారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు శోభన్ బాబు, సునీత, నవీన్, ఉదయ్, భాస్కర్, రవిచంద్ర, అనిత, వంశీ పాల్గొన్నారు. ఇక పిసిసి అధ్యక్షులుగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ మాజీ పార్లమెంటు సభ్యులు వి హనుమంతరావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమంతరావును శాలువతో సత్కరించి పూల బుకేని అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తనపై పెట్టిన నమ్మకాన్ని తప్పకుండా నెరవేరుస్తానన్నారు. గతంలో తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఏ విధంగా గాంధీ భవన్లో జరుగుతుందో అదేవిధంగా ఈసారి కూడా జరుగుతుందని వెల్లడించారు. సెప్టెంబర్ 15వ తేదీన తన పదవి బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లి సోనియా, రాహుల్ గాంధీని కలిసి వారి ఆశీర్వాదం తీసుకుంటారని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ తెలిపారు. పెద్దలందరితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ నేను పెద్దలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మా అందరికి గత 20-30 ఏళ్ళుగా మార్గదర్శనం ఇస్తున్నటువంటి వి హనుమంతరావు గారి ఇంటికి రావడం జరిగింది. వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. నేను ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు హనుమంతరావు గారు పిసిసి అధ్యక్షుడిగా నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించడమే కాకుండా ఆనాడు నాకు రాజకీయంగా ఎదగడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డ వ్యక్తి. అనునిత్యం ఈ రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ కావాలని కోరుకునే వ్యక్తి. అందుకే పెద్దల యొక్క ఆశీర్వాదం కోసం ఇవాళ హనుమంతరావు గారి ఇంటికి రావడం జరిగింది. వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ నెల 15న మేము బాధ్యతల స్వీకరణ ఉంటుంది.
ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాం. సార్ 17కు సంబంధించి సిపిఐ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మేము భయపడి చేయలేదని విమర్శలు చేస్తున్నారు. విమోచన దినాన్ని జరపాలంటూ బీజేపీ మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది. మీరేమో గత సంవత్సరం స్వాతంత్ర దినంగా సెప్టెంబర్ 15 నిర్వహించారు, కానీ ఇప్పటివరకు అఫీషియల్గా దీనిపైన ఎటువంటి స్పష్టత లేదు. పోయిన సంవత్సరం ఏ నినాదంతో నిర్వహించినామో అదే నినాదంతో నిర్వహిస్తాం. పార్టీ పరంగా నిర్వహిస్తారా, ప్రభుత్వ పరంగా నిర్వహిస్తారా? నా పరివి పార్టీ వరకు. పార్టీ పరంగా పోయిన సంవత్సరం ఏ మాదిరిగా అయితే నిర్వహించినామో అదే మాదిరి ఈ సంవత్సరం నిర్వహిస్తాం. పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అధికారికంగా నిర్వహిస్తాం, మేము అధికారంలోకి వస్తారని స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ రాకముందు ఒక రకంగా ఉండేది, తెలంగాణ వచ్చింది. ఇవాళ వచ్చిన తర్వాత మేము ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17ను గాంధీ భవన్లో ఏ రకంగా నిర్వహిస్తామో అదే రకంగా ఈ సంవత్సరం నిర్వహిస్తాం. థ్యాంక్ యూ. శ్రీ సాయి శ్రీనివాస స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నారాయణగూడ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా బజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి మేనేజర్ మాట్లాడుతూ గత 12 ఏళ్ల నుండి అన్నదాన కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ గణేశుని ఆశీస్సులు ఉండాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఏదన్నా ఇదేంటి వచ్చు. बोल गणेश महाराज की जय। बोल गणेश महाराज की जय। गणपति बप्पा मोरया। जय बोलो गणेश महाराज की जय। రాజ్ కి వినాయక చవితి సందర్భంగా మా సాయి శ్రీనివాస హాస్పిటల్ తరఫున అన్న ప్రసాద కార్యక్రమం చేస్తున్నాము. మా స్టాఫ్ అందరూ ప్లస్ లక్ష్మణ్ అన్న, నర్సింగ్ అన్న వీళ్ళందరూ కోఆపరేషన్ తో విజయవంతంగా చేస్తున్నాం. మేము మాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా అయ్యి చక్కగా హ్యాపీగా వెళ్ళాలని మా కోరిక. అదే దేవుడిని మొక్కున్నాం. అందరూ మంచిగా ఉండాలి, ప్రపంచ శాంతి మంచిగా జరగాలి, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. జై బోలో గణేష్ మహారాజ్. 10 years నుంచి చేస్తున్నాం సార్. 12 years నుంచి చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ అలా పెద్దగా పెంచుకుంటూ వస్తున్నాము. ఈ ఇయర్ ఇలా బయట పెట్టి చేస్తాము. వచ్చే సంవత్సరం కూడా ఇలాగే మనం ఎంతో మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. శ్రీనివాస హాస్పిటల్ మా డాక్టర్లు, స్టాఫ్ అందరూ కలిపి చేస్తున్నాం ఈ కార్యక్రమము. మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు, మా లక్ష్మణ్ అన్న, మన నర్సింగ్ అన్న వీళ్ళందరూ ఎప్పుడు మాకు కుటుంబ సభ్యుల్లానే ఉంటారు. మా హాస్పిటల్కి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది. సాయి శ్రీనివాస హాస్పిటల్ అన్నవారు, మన వీరన్న వీళ్ళందరూ కలిసి అన్నదానం కార్యక్రమం చీఫ్ గెస్ట్ గా పిలిచారు. అందుకు కృతజ్ఞతలు. ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడల్లా మా పేషెంట్స్ కానీ అందరికి కానీ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, చాలా మంచిగా ఉంటుంది హాస్పిటల్. ఇది మంచిగా. జై శ్రీరామ్. బోల్ గణేష్ మహారాజ్ కి జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాస కార్యక్రమం. ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించిన సంక్షేమ అధికారి. వరద బాధితులకు చేయూతనందించిన హెని క్రిస్టినా, హార్వెస్ట్ ఇండియా సంస్థలు. నిత్యావసరాలను పంపిణీ చేసిన సంస్థ నిర్వాహకులు కత్తెర సురేష్. వి హనుమంతరావును మర్యాదపూర్వకంగా కలిసిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి తనపై పెట్టిన నమ్మకాన్ని నెరవేరుస్తానన్న పిసిసి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.